సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం కీర్తనల గ్రంథంలో నుండి 45వ కీర్తన నుండి పాఠం ప్రారంభించబోతున్నాము. శ్రద్ధగా వినండి. ఈ కీర్తనలో యేసు ప్రభు రెండో రాకడ ప్రస్తావించబడింది. ఆయన వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. ఈ కీర్తన మెస్సియా కీర్తన. హెబ్రీ పత్రికలో ఈ కీర్తనలోని వచనాలు ఉదహరించబడినవి. ఇది మరియొక మస్కిల్ కీర్తన, అనగా ప్రబోధ గీతం. కోరహు కుమారులు రచించిన కీర్తన. శోషనీయులు అనే రాగం మీద పాడదగింది. శోషనీయులు అంటే వల్లి పద్మ పుష్పాలు అని అర్థం. ఇది యేసు ప్రభు యొక్క నామధేయాలలో ఒకటి. యేసుకు షారోను రోజా అనే పేరు కూడా ఉంది. యేసు ప్రభు సౌందర్యాన్ని తలపింపచేసే ఉపమాన సంకేత నామములు ఇవన్నీ. యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. ఇంతవరకు ఇశ్రాయేలు జాతి విలాపం విన్నాము. ఇప్పుడు మెస్సియా వస్తాడనే ఉత్సాహం. ప్రకటన 19వ అధ్యాయంలోని దృశ్యానికి ఇది ప్రవచనం. యేసు ప్రభు కూడా తన రెండో రాకడను గురించే ఎక్కువగా చెప్పాడు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 29-30 వచనాలు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుణ్ణి కమ్ముతుంది, చంద్రుడు కాంతినివ్వడు. ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి, ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడుతుంది. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై రావటం చూచి భూమి మీద ఉన్న సకల గోత్రాల వారు గుండెలు బాదుకుంటారు. యేసు ప్రభువు రాకడే మనకు శుభప్రద నిరీక్షణ. ఇప్పుడు 45వ కీర్తన మొదటి వచనం నుండి వినండి. ఇది ప్రేమను గూర్చిన గీతం, రాజుగారి వైవాహిక గీతం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుతున్నది. నేను రాజును గూర్చి రచించిందే పలుకుతాను. నా నాలుక త్వరగా రాసేవాని కలంలాగా ఉన్నది. నా హృదయం ఉప్పొంగిపోతోంది. ఏదో చెప్పాలని హృదయం ఉవ్విళ్లూరుతోంది. నా నాలుక కలం కంటే పదునైనది. రాసినప్పుడు మన భావాలు పూర్తిగా వెల్లడి అయినట్లు అనిపించనప్పుడు మనం రాత అవతల పెట్టేసి మాట్లాడతాము. మాటలో ఉద్రేకం పరవళ్లు తొక్కుతుంది. అది రాతలో పూర్తిగా వ్యక్తం కాదు. ఈ కీర్తనకారుడు మాట్లాడాడు, అది రాయబడింది. ఇంతకు ఈ కీర్తనలోని కథానాయకుడు ఎలాంటివాడు? అతడు మెస్సియా, అతిలోక సుందరుడు. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మధుర గీతం యేసు ప్రభు సౌందర్యాన్ని, ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని వర్ణిస్తుంది. 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనంలో పౌలు ఏమన్నాడు? మనమందరము ముసుకులేని ముఖాలతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేస్తూ మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువైన ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుతున్నాము. సోదరీ సోదరులారా, ఆయన మహిమ సౌందర్యాన్ని తనివిదీర చూడండి. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకో, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకో. ఇప్పుడు యేసు ప్రభువు రక్షకుడుగా కాదు, రాజుగా ప్రభావముతో వేంచేస్తున్నాడు. మెస్సియా ఖడ్గము ధరించిన వాడై శూరుని వలె విజయం చేస్తాడు. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ఖడ్గముతో రాలేదు. గెత్సెమనే తోటలో యేసు శిష్యుడైన పేతురు యేసును బంధించటానికి వచ్చిన సిపాయిల్లో ఒకని మీదికి కత్తి విసిరి అతని చెవి తెగ నరికాడు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 52వ వచనంలో ప్రభు అన్నాడు, నీ కత్తి తిరిగి వరలో పెట్టు. ఖడ్గము ధరించినవాడు దానితోనే నాశనమవుతాడు. ఈసారి ప్రభువు ఖడ్గము లేకుండా వస్తాడా? అలా కాదు. కీర్తన 2వ అధ్యాయం 9వ వచనం ఏమంటోంది? ఇనుపదండముతో నీవు వారిని నలగొడతావు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొడతావు. 2వ కీర్తనలో
యేసు ప్రభువు రెండో రాకడ ప్రవచింపబడింది. ఇదే వచనం ప్రకటన గ్రంథంలో పదే పదే ఉదహరించబడింది. ఆయన తిరిగి వచ్చినప్పుడు లోకమంతా ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. అప్పుడు అంత్యక్రీస్తుకు అధికారం చేతిలో ఉంటుంది. అతడు దేవుని ప్రజలను హింసిస్తాడు. ఇశ్రాయేలు శేషిత ప్రజనేగాక యేసు ప్రభు యొక్క విశ్వాసులను కూడా పలు విధాల శ్రమలకు గురిచేస్తాడు. ఆయన పెదవుల మీద దయారసం, కృపారసం పోయబడి ఉంది. అంతేకాదు, ఆయన నోటి నుండి తీర్పు కూడా బయలువెడలుతుంది. లోకమంతా దేవునికి, ఆయన అభిషిక్తునికి తిరుగుబాటు చేస్తారు. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరు. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించడానికి నీకు నేర్పుతుంది. భీకరమైనవి అంటే ప్రజలకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలు. ఆయన అలాంటి కార్యాలు జరిగిస్తాడు. సత్యము, వినయము, నీతి అనే ఈ 3 ముఖ్య లక్షణాలు ఆయనకున్నాయి. యేసు రాజ్యంలో ఈ 3 ముఖ్యమైన సుగుణాలు. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయనే సత్యం, ఆయనే నీతి. వినయము, సాత్వికము ఆయనలోనే నిండి ఉన్నాయి. ఈ లోకం అసత్యంతో నిండిపోయింది. అంతటా అసత్యమే, పూర్తి నిజం ఎవరూ చెప్పరు. అబద్ధం చెప్పడమే కాదు, ప్రజలు అబద్ధాన్ని జీవిస్తున్నారు. యేసు సత్యావతారం. సత్యమును గురించే ఆయన చేసిన ప్రతి పని సాక్ష్యమిస్తుంది. 5వ వచనం, నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుతారు. నీ బాణాలు రాజు శత్రువుల గుండెలలో చొచ్చి దూసుకుపోతాయి. ఈ విధంగా రారాజు రాబోతున్నాడు. 6వ వచనం, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుస్తుంది. నీ రాజదండము న్యాయార్థమైన దండము. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 31వ వచనం, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలును వచ్చేటప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉంటాడు. అంతవరకు ఈ లోకంలో శాంతి ఉండదు, సమాధానమూ ఉండదు. ఆయన స్థాపించే రాజ్యం శాశ్వతమైనది. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. కావున దేవుడు, నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆయన అభిషిక్తుడు, మెస్సియా. శ్రోతలు గమనించండి, మెస్సియా అనేది హీబ్రూ మాట. దానికి గ్రీకు పదం క్రీస్తు, అనగా అభిషిక్తుడు. క్రీస్తు అనేది పేరు కాదు, అది అధికారపూర్వకమైన బిరుదు. ఆయన అభిషిక్తుడు. మొదటిసారి ఆయన ప్రవక్తగా వచ్చాడు. ఆయనే దేవుని సందేశమై సందేశకుడుగా వచ్చాడు. అది గత కాలంలో జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడై దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నాడు. ఇప్పుడాయన అదే పరిచర్య చేస్తున్నాడు. ఆయన రెండోసారి వచ్చేటప్పుడు ఆయన రాజు, మెస్సియా. అయితే ఇది జరగబోయే సంఘటన. దేవుడు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. యేసు మహానందమయుడు, మహారాజు. హెబ్రీ పత్రికలో ఈ 2 వచనాలు ఉదహరించబడినవి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8, 9 వచనాలు. తన కుమారుని గూర్చి ఆయన అన్నాడు, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచేది, నీ రాజదండం న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు. అందుచేత దేవుడు, నీ దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించేటట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాడు. ఆయన దేవుడు, అందరికంటే శ్రేష్ఠుడు. ఈ కీర్తనలోని ఆకర్షణ కేంద్రం యేసు ప్రభువే, మరెవరూ కాదు. నీ వస్త్రములెల్లా గోపరసవాసనే, అగరువాసనే, లవంగి పట్టవాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెడుతున్నవి. ఆయన రాబట్టి మన ఆనందము పరిపూర్ణమైంది.
తన ఎదుట ఉంచబడిన ఆనందము కోసమై ఆయన శిలువను భరించాడు. ఆయన యూదా గోత్రికుడు. యూదా అనగా స్తుతి అని అర్థం. అయితే వారు అరణ్యయాత్రలో సణిగారు, గొణిగారు. శ్రోతలు వింటున్నారా? విశ్వాసులు సణగకూడదు, దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువు రాబోతున్నాడు. ఆయనను కలుసుకునేందుకు మనం సిద్ధపడాలి గదా. 9వ వచనం, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచున్నది. పాత నిబంధనలో సంఘం స్పష్టంగా పేర్కొనబడలేదు గాని ముంగుర్తుగా, ఉపమాన రూపంగా చెప్పబడిన సందర్భాలెన్నో ఉన్నాయి. పెండ్లి కుమార్తె అన్నప్పుడు సంఘమే అని, పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు అని మనం గుర్తించాలి. హవ్వా, రెబ్కా, రూతు వీరు సంఘానికి ముందు గుర్తులు. అలాగే ఈ వచనంలో అపరంజితో అలంకరించుకొని తన ప్రియవరుని ప్రక్కన నిలిచి ఉన్న ఈ వధువు, నవవధువు సంఘమే. ఆమెను క్రీస్తే హెచ్చిస్తాడు. తన సింహాసనముపై కూర్చోబెట్టుకుంటాడు. కుమారి, ఆలకించు, ఆలోచించి చెవియొగ్గు. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరచిపో. మనము లోకాన్ని, అందులో ఉన్న వాటిని ఆశించకూడదు, మరచిపోవాలి. లోకములో నుండి బయటికి వచ్చేశాము. మనం ప్రభువునే హత్తుకొని ఉండాలి. లోకములో నుండే మనము రక్షించబడ్డాము గదా. ఈ రాజు నీ ప్రభువు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించు. అవును, సంఘము సర్వాంగ సుందరంగా చేయబడుతుంది. 17వ వచనం, తరములన్నిటా నీ నామము జ్ఞాపకముండేట్లు చేస్తాను. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తారు. ఈ వచనం 1000 ఏండ్ల పరిపాలనను చూపుతోంది. కొన్ని సంఘటనల తరువాత ఈ రాజ్యం నిత్యత్వంలో ప్రవేశిస్తుంది. సైతాను కొంతకాలము స్వేచ్ఛగా విడిచిపెట్టబడతాడు. ఆ తరువాత వాడు అగ్నిగంధకాల సరస్సులో పడవేయబడతాడు. ఈ కీర్తనను సరైన దృక్పథంలో అర్థం చేసుకోవాలి. ఇందులో మనకు గొప్ప పాఠం లభిస్తుంది. సరే, ఇప్పుడు మనం 46వ కీర్తనలోకి వచ్చేశాము. దేవుడే మనకు ఆశ్రయం. ఇది 1000 ఏండ్ల పరిపాలనను గురించిన గొప్ప కీర్తన. 45వ కీర్తనలో రాజును గురించిన వర్ణన ఉంది. 49వ కీర్తన వరకు రాజ్యాన్ని గురించి, 1000 ఏండ్ల పరిపాలనను గురించి కొన్ని వివరాలు చెప్పబడినవి. ప్రధాన గాయకునికి, కోరహు కుమారులకు అలామోతు అనే రాగం మీద పాడదగిన కీర్తన. అలామోతు అంటే కన్యకల బృందం అని అర్థం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో అలామోతు కన్యక పేర్కొనబడింది. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు, ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. మోషే సోదరి మిర్యాము ఎర్ర సముద్రం దాటిన సందర్భంలో ఇలాంటి పాటే పాడింది, అందరి చేత పాడించింది. నిర్గమకాండం 15వ అధ్యాయం 21వ వచనం, యెహోవాను గానం చెయ్యండి, ఆయన మిగుల అతిశయించి జయించాడు. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోశాడు. ఇప్పుడు 46వ కీర్తన పూర్తిగా వినండి. ఇది కూడా హల్లెలూయా గీతమే. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినా, నడి సముద్రములో పర్వతాలు మునిగినా, వాటి జలములు ఘోషిస్తూ నురుగు కట్టినా, ఆ పొంగుకు పర్వతాలు కదిలినా మనము భయపడము. సెలా. సర్వకాల సర్వావస్థలలో ఆయన మాత్రమే నమ్మదగినవాడు. ఈ చరాచర జగత్తు అంతరించిపోయినా ఆయనే ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయనే మన సహాయకుడు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణాన్ని, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరుస్తున్నవి. ఈ నది దేవుని వాక్యమే. యెహెజ్కేలు 47వ అధ్యాయంలోని నది ఇదే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలోని నది కూడా ఇదే.
స్ఫటికముల వలె మెరసిపోయే జీవజలముల నది. 5 నుండి 7 వచనం వరకు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయాన దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. జనములు ఘోషిస్తున్నాయి, రాజ్యాలు కదులుతున్నాయి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతున్నది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 1000 ఏండ్ల పరిపాలనలో ఇశ్రాయేలు శేషిత ప్రజ ఈ గొప్ప పాటను ఎలుగెత్తి పాడుతారు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి. ఆయనే భూమి మీద నాశనములు కలుగచేసేవాడు. ఆయనే భూదిగంతాల వరకు యుద్ధాలు మాన్పించేవాడు. విల్లు విరిచేవాడు, బల్లెమును తెగనరికేవాడు ఆయనే. యుద్ధ రథాలను అగ్నిలో కాల్చివేసేవాడు ఆయనే. ఈయనే దానియేలు 2వ అధ్యాయం 45వ వచనంలో ప్రవచింపబడినవాడు. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఆయనే. ఇది నెబుకద్నెజరు కలలో చూచిన వృత్తాంతం. హార్మగెద్దోను యుద్ధానంతరం కనబడే దృశ్యమిది. దేవుడు ఉన్నాడని ఆయన చేస్తున్న కార్యములే సాక్ష్యమిస్తాయి. ఆ తరువాత నిత్య శాంతి. ఇది దేవుని వాగ్దానం. రాజు వచ్చి భూమిపై నుండి సమస్త అవినీతిని పూర్తిగా తొలగిస్తాడు. ఊరకుండండి, నేనే దేవుడను అని తెలుసుకోండి. అన్యజనులలో నేను మహోన్నతుడనవుతాను, భూమి మీద నేను మహోన్నతుడనవుతాను. సైన్యములకధిపతి అయిన యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రియ రేడియో శ్రోతలు వింటున్నారా? లోకములో సకల ప్రజల మధ్య ఆయనే మహోన్నతుడని రుజువవుతుంది. ఆయన ఎదుట మౌనంగా ఉండండి. ఆయనే దేవాది దేవుడని గుర్తించండి. అంతటా తుఫానులు, భూకంపాలు, అంతటా కలవరమే. ఈ లోకం మోసకరమైంది. అంతటా దౌర్జన్యం పెచ్చరిల్లిపోతోంది. సృష్టిలో కూడా ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి. ఇది మనం తేటగా ఈ రోజున చూడగలుగుతున్నాము. తుఫానులు వచ్చి నానా భీభత్సం కలిగించినప్పుడు ఊరకుండండి. నేనే దేవుణ్ణి అని మీరంతా తెలుసుకోవాలి. మీకు జ్ఞాపకం ఉందా? ఒకసారి యేసు ప్రభువు దోణిలో ఉన్నాడు. సముద్రపు పెనుతుపాను ముంచుకొచ్చింది. దోణిలో యేసు ప్రభువు ఆదమరచి నిద్రిస్తున్నాడు. శిష్యులు గొడవ చేశారు. ఆయన తుఫానును గద్దించాడు. గాని శిష్యులలోని భయమనే తుఫానును నిమ్మళపరచడం మరీ కష్టమైపోయింది. ప్రభువు సన్నిధిలో ప్రళయం మధ్య కూడా మౌనంగా, ప్రశాంతంగా, సహనంతో కనిపెట్టాలి. అదే ప్రభువు మన నుండి కోరుతున్నాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? కీర్తన 34:8 వచనం. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకోండి. ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు. ఏది ఏమైనా మనం మాత్రం భయపడం. దేవుని వాగ్దానాలను నమ్మాలి. దేవుని యందు అచంచల విశ్వాసం కలిగి ఉండాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు స్వయంగా ఏమన్నాడు? ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్న ఎడల ఈ బోధ దేవుని వల్ల కలిగిందో లేక నా అంతట నేను బోధిస్తున్నానో వాడే తెలుసుకుంటాడు. ఆపత్కాలములో ఆయనే నమ్ముకోదగిన సహాయకుడు. ఆయన యందే సర్వసమృద్ధి ఉంది. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వకృప, దేవుడైన యెహోవా ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.